నారద మహర్షి వారి అవతారం అంటారు, నిజమేనంటారా? అవును తల్లి. అంటే ఆయన భగవంతుడి యొక్క తత్వాలను, శాస్త్రాలను ఇంటింటికి చేరవేయటానికి ఆనాడు గురుకుల పద్ధతి ఉండేది. ఎవరైనా చదవాలి అంటే గురుకులానికి వెళ్ళాలి. కానీ పురంధరదాసుల వారు లేదా ఈ భక్తి పంథం వచ్చినప్పుడు వీళ్ళందరూ చేసింది ఏంటంటే ఇంటింటికి, వీధి వీధికి వచ్చి, ఈ హరిదాసులని వస్తుంటారు సంక్రాంతి పండగలప్పుడు, అలాగే వారు ఇంటింటికి వచ్చి భక్తి తత్వాన్ని బోధించినటువంటి వారు. అందుకని వీళ్ళందరినీ కూడా మనం హరిదాసులని ఎందుకు పిలుస్తామంటే వీళ్ళు వీధి వీధులకు వస్తారు. ఆ గోవింద నామాలో వారికి వచ్చిన ఏదో దేవుడి నామాలు చెబుతూ, మన చెవిలారా ఆ మంచి మాటలు చెబుతూ మన దగ్గర నుంచి ఏదో దానం, ధర్మం, డబ్బు, బట్టలు ఏదో తీసుకుని వెళుతూ ఉంటారు. అలాగా నారదుల వారే పురంధరదాసుల వారుగా అవతరించి వ్యాస రచితమైనటువంటి శాస్త్రాన్ని మనకు చెప్పారు. కావున లేకపోతే 4,75,000 పాటలు రచన చేశారట పురంధరదాసుల వారు. ఒకటి కాదు, రెండు కాదమ్మా, అన్ని లక్షల పాటలు, 4,75,000 పాటలు. కానీ మన దౌర్భాగ్యానికి ఒక 60 నుండి 80 లేదా మహా అంటే 1,00,000 పాటలు దొరుకుతాయి. అంతకుమించి మిగతాది లేవు. ఏది వారి పాటలలో ఒక్కటి మచ్చుగా? దాసుల వారి పాటలలో ప్రతి పాట ఒక తత్వమే, ప్రతి మాట ఒక తత్వమే, ప్రతి నడక ఒక ఆదర్శమే. ఒకనాడు దాసుల వారు సహజంగా దాసుల వారి ఆకారం ఎలాగుంటుంది, వేషభూషాలు ఎలాగుంటాయంటే అంతా కాషాయపు రంగో లేదా తెలుపు వస్త్రంతో కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని సన్యాసులు కాదు, గృహస్థ జీవనమే. వారికి భార్యాపిల్లలు అందరూ ఉంటారు. వారి సాధనకనే భార్యాపిల్లల పరివారంతో ఉండడమే తప్ప వేరే ఏ గ్రామ్య సుఖాలకు కాదు. ఈ దాసవృత్తిలో ఉన్నటువంటి వారు ఒకనాడు ఒక వీధిని వెళుతున్నారు. వెళుతుంటే ఒక ఆవిడ చూచిందట. అదిగో దాసుల వారు వస్తున్నారని చెప్పగానే ఇంటి తలుపులు టపీమని మూసేసింది ఆవిడ. అలా తలుపు వేసేస్తే దాన్ని కూడా ఒక తత్వంగా మలుచుకున్నారు, పాజిటివ్గా మలుచుకోవడం మనం అంటాం చూడండి. అలాగ మొహం మీద తలుపులు వేసినా కూడా దానికి ఒక తత్వంగా తీసుకొని ఒక ఉపదేశం చేశారు. దాసుల వారు ఎక్కువసేపు ఆడవారిని ఫోకస్ చేస్తూ వారి ద్వారా ధర్మాన్ని ప్రచారం చేశారు. ఎందుకంటే శాస్త్రం స్త్రీమూర్తులకు ఒక స్థానం ఇచ్చింది. మాతృదేవో భవ. ప్రతి పురుషుడికి, ప్రతి మనిషికి జన్మనిచ్చాక ఆ తల్లియే ఆది గురు, ఆ తల్లియే వాడికి నేర్పిస్తుంది. అందుకనే ఇంట్లో తల్లి, ఆవిడకు జ్ఞానం వచ్చిందంటే పిల్లాడికి, పాపకో, ఇంకెవరికో అందరికీ కూడా ఒక జ్ఞానం వస్తుంది అని దాసుల వారు ఈ పాటల మాధ్యమంగా చూడండి. ఒక విచిత్రం చూడండి, పాటలు వినడం వలన మనకు గుర్తుండిపోయేవి చాలా. సంగీత శాస్త్రంలో ఒక మాట ఉంది, శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గానరసం ఫణి. చిన్న పిల్లవాడు, వాడికి మీరు పాట పాడండి, లాలిపు జోబుచ్చండి, పడుకుంటాడు. పాము ఉంది, పశువు అది, లేదా ఎద్దులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఇతర ప్రాణులు ఉన్నాయి. వాటికి మనం పాట పాడితే కళ్ళు మూసుకొని మైమరిచి తన్మయత్వం చెందుతాయి. అలాగా పాటకు లొంగనటువంటి వారు ఎవరు లేరు. పూర్వకాలం లేదో అనేవారు, పాటలు పాడి రాళ్ళు కరిగించేటువంటి వాళ్ళు, వర్షాన్ని కూడా తెప్పించేటువంటి వారు అని. ఇలాంటివి అంటే ఆ గానంలో అంత మాధుర్యం ఉంది, శక్తి ఉంది. అలాగే దాసుల వారు ఆ వీధిన వెళుతుంటే ఆ ఇల్లాలు టపిమని తలుపేసేస్తే దాసుల వారు అన్నారట, కదవ నిక్కిదళే గయ్యాళి మూళి అని ఒక పాట. అది కన్నడ భాష, ఉడుపి ప్రాంతపు యాసలో పాడతారు దాన్ని. కొన్ని అక్కడ మాండలిక పదాలు వాడతారు వారు. మూళి మూళి అని అంటే ఆ తుళు భాషలో మూర్ఖురాలు అని అర్థం. ఆవిడ తలుపేసింది. దాసుల వారు అన్నారు, తలుపు దేనిది? బిల్డింగ్కి లేదా ఇంటికి ఉన్న తలుపులు వేయడం, లేదా శరీరానికి ఉన్న తలుపులు వేయడం, 2 రకాలుగా చెప్పారు ఆయన. ఈ దాసుల వారు వీధినంబడి వెళుతూ రాముణ్ణో, కృష్ణుణ్ణో, భగవంతుణ్ణో, భగవత్ తత్వాల్లో పాడి పొగుడు వెళుతున్నారు కదా. ఆయన పాడినటువంటి పాటలేమైనా చెవిలో ఎక్కడ పడితే నా పాపాలు బయటికి వెళ్ళిపోతాయేమో, నా పాపాలు బయటికి వెళ్ళకుండా లోపల అలా ఉండిపోని అని తలుపేసేసిందా అని. అంటే నెగిటివ్గా ఉన్నదాన్ని పాజిటివ్గా మలుచుకుంటారు. ఇది ఉపదేశం చేస్తారు. అలా ఎవరో ఒక మహాత్ముడు వచ్చాడు, సాధువులు వస్తారు. దానికి ఒక మాట ఉంది శాస్త్రంలో, సాధూనాం దర్శనం పుణ్యం. ఇవాళ మనం పెద్దల్ని చూసాం, ఉగాది పండగ, దీపావళి పండగ, సంక్రాంతి, గుళ్ళకి వెళతాం.
అర్చక స్వాములు వారు ఉంటారు, వాళ్ళ కాళ్ళకు మొక్కుతాం, ఏదో చేతనైంది బట్టలు పెడతాం, నమస్కారం చేస్తాం, గురువుగారు ఇవాళ నా పెళ్లి రోజు, పుట్టినరోజు, దీపావళి, ఉగాది అని చెప్పి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటాం. ఎందుకంటే వారి దర్శనం ఇవాళ నాకు చాలా మంచిది అని. ఒక సాధువుని, ఆవుని, ముత్తవుని, గోవుల్ని లేకపోతే తులసి కోటను చూసి ఇవాళ నాకు మంచి రోజు అని మనం అనుకుంటాం. అలాగే ఒక సాధువు, ఒక జ్ఞాని, ఒక పండితుడు, ఒక బ్రాహ్మడు ఇంటికి వచ్చాడంటే మంచిది అని ఇక్కడ శాస్త్రం చెప్తుంది. అలాగా ఒక సాధు మహనీయుడు నా వీధిలో వెళుతున్నాడు, ఈయన ఎక్కడ నా లోపలికి వచ్చేస్తాడేమో ఇంట్లోకి, ఆయనకు పాదానికి ఉన్నటువంటి పాదధూళి నా ఇంట్లో పడిపోతే నాకెక్కడ పుణ్యం వచ్చేస్తుంది అని తలుపులు వేసేసుకుంది ఈ పిచ్చావిడ. ಎಂದೆಂದು ನಿನ್ನ ಪಾದವೇ ಗತಿಯನಗೆ ಗೋವಿಂದ ಬಾರಯ್ಯ ಎನ್ನ ಹೃದಯ ಮಂದಿರಕ್ಕೆ ಗೋವಿಂದ ಬಾರಯ್ಯ ಮುಕುಂದ ಬಾರಯ್ಯ ಗೋವಿಂದ ಬಾರಯ್ಯ ಮುಕುಂದ ಬಾರಯ್ಯ. అంటే ఇక్కడ సాధువుల పాద ధూళి కూడా మనకు పుణ్యమే అని సూచిస్తుంది. అద్భుతంగా తల్లి, అద్భుతంగా. అంటే సాధువుల దర్శనం కానీ, సాధువుల మాటలు కానీ, సాధువుల పాదధూళి కానీ ఇది మంచిది, మనకు క్షేమకారి, అది శిరోధార్యం. అది కొన్ని చెవులలో వేసుకోవాల్సింది. వాళ్ళు మంచి మాటలు చెప్తారు, చెవులారా వినడం. శ్రీ పురంధరదాసుల వారి పాటలలో ప్రతి పాట కూడా మనకు ఒక సందేశం ఇస్తుంది. దాసుల వారు నదిలో వెళుతున్నప్పుడు ఆ పడవ నడిపేటువంటి వాడు, అతన్ని ఆ కన్నడ భాషలో అంబిగా అని అంటారు. అంటే పడవ నడిపేటువంటి వాడు. అందరూ కూర్చున్నారట, పడవ వెళతా ఉంది, దాన్ని చూసి ఒక పాట పాడతారు. అంబిగా నా నిన్న నంబిదే జగదంబారమణ నిన్న నంబిదే సత్యವೆಂಬುದು ಹುಟ್ಟಂಬಿగా సత్పథವೆಂಬುದು నోడంబిగా అని చాలా సుందరంగా. అంటే అక్కడ సందర్భం ఎలాగుంది, పడవలు అందరూ కూర్చున్నారు, పడవ నడిపేటువంటి వాడికి ఒక చేతిలో ఒక తెడ్డు ఉంటుంది, తెడ్డు వేస్తూ ఉంటాడు ఇలా దాంతో, అంటే నీళ్లు వెనక తోస్తూ ఉంటాడు, అప్పుడు పడవ ముందుకు వెళుతుంది. కానీ సత్యವೆಂಬುదే పథವೆಂಬు అంబిగా సద్భక్తిವೆಂಬుదే పథವೆಂಬಿగా. తెడ్డు వేయకపోతే పడవ ముందుకు వెళ్ళదు. పడవ ఉంది, చేతిలో తెడ్డు ఉంది, జనం ఉన్నారు, నీళ్లు లేకపోతే ఇసుకలో కూర్చుని వాడు ఏమేస్తాడు? ఆ నీరు అంటే మన సంసారం, ఇది సంసారంలో మనం ఉన్నాం. ఈ నీటిలోంచి మనం దాటి వెళ్ళాలి, దానికి ఒక పడవ కావాలి, పడవ నడిపేటువంటివి కావాలి. అంటే ఈ పడవ నడిపేటువంటి వాడిని దేవుణ్ణి చూస్తూ వాడిలో, నా సంసార జీవితంలో ఆ పడవలో మమ్మల్ని కూర్చోబెట్టి దాటించేవాడివయ్యా నీవు. దీనికి నా శరీరంలాగో దృష్టాంతం ఇస్తూ వారు ఏం చెప్తారంటే, ఒకవేళ నా శరీరంలో నవరంధ్రాలు మనకున్నాయి, దీనికేమైనా రంధ్రం పడితే పడవకి గోవింద అందరూ మునిగిపోతాం సంసారంలో. కానీ మనకున్నటువంటి ఈ నవరంధ్రాలు దేవుడికి దేనికి పనికిరానటువంటివి. కానీ నవవిధ భక్తి ఉంటే, పురంధరదాసుల వారి మాటలు మనం మాట్లాడుతూ ప్రారంభంలో నవవిధ భక్తి గురించి మనం అనుకున్నాం. ఆ నవవిధ భక్తి మనకు ఉంటే ఈ నవరంధ్రాలు మనల్ని ఏం చేయవు, దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు. అంటే నేను చూసే ప్రతి రూపము భగవద్ రూపం, వినే ప్రతి మాట భగవన్ మాట, తినే ప్రతి ఆహారం భగవన్ నైవేద్యం. హృదయది రూపవు వదనది నామవు ఉదరది నైవేద్యవు శిరది. హృదయది రూపవు, నా హృదయంలో భగవద్ రూపం ఉండాలట. వదనది నామవు, నా నాలుకలో భగవంతుడి నామం ఉండాలట. మనస్సులో భగవంతుడిని చింతిస్తూ ఉండాలట. నా ఉదరంలో దేవుడి అన్నం ఉండాలట, దేవుడి ప్రసాదం ఉండాలట. ఇలాగ ఎన్నో మార్మికమైనటువంటి తత్వాలతో ఆ పడవ నడిపేటువంటి వాడి ఆ వృత్తిని కూడా, దాంట్లోనూ భగవత్ తత్వాన్ని భగవత్ చింతన చేస్తూ నా జీవితం ఇలాగ సాగాలి. నీళ్లు లేనటువంటి దాంట్లో, ఎండిపోయినటువంటి సంసారంలో మనం ఉంటే మనకి ఇంకా వెనక ముందు ఎవరూ లేరంటే, కొందరు నాకు ఎవరూ లేరండి ఏం చేయాలండి ఊరికే పని పాటలేకుండా తిరుగుతుంటారు. అలాంటి వారికి కూడా దాసుల వారు అంటారు, సాధన చేసుకో, మానవ జన్మ దొడ్డదో హాని మాడి కొళ్ళబేడి హుచ్చప్పగళిరా. మానవ జన్మ చాలా గొప్పది, మరల మరల రానటువంటిది. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనం కేవలం మనుషులమని అనుకుంటాం. మనుషుల్లో మళ్ళీ స్త్రీ పురుషులు నపుంసకులు ఇలా 3 ప్రభేదాలు. జలచర ఖేచర భూచర అండజ స్వేదజ ఉద్భిజ, ఇలాగ ఇన్ని జీవరాశులు ఉన్నాయి. కొన్ని నీళ్ళలో ఉన్నాయి, కొన్ని మట్టిలో ఉన్నాయి,
కొన్ని పేడలో ఉన్నాయి, ఇంకేదో కొన్ని మలంలో ఉన్నాయి, కొన్ని వనంలో ఉన్నాయి, కొన్ని ఆకాశంలో ఉన్నాయి, కొన్ని గాలిలో ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి జీవ జంతువులు 84 లక్షల జీవరాశులు. అవన్నీ దాటి 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 ఇవాళ మనం మనుష్య జన్మకు వచ్చాం. ఇది మరల రానటువంటిది. ఎన్నో జన్మల సాధన పరిపక్వత ఉంటే మనిషిగా పుట్టాం. మనిషిగా పుట్టాక ఈ మానవ జన్మ దొడ్డదో. కన్నడ భాషలో దొడ్డదు అంటే చాలా పెద్దది అని, మన తెలంగాణలో కూడా దొడ్డుదు అని అంటాం. దొడ్డుది అంటే పెద్దది అని అర్థంలోనే దాన్ని వాడతాం. మానవ జన్మ చాలా గొప్పది. ఇది వచ్చినప్పుడు దీన్ని దాన్ని పాడు చేసుకోవద్దు, లేకపోతే జీవన వ్యర్థము అని దాసుల వారు కొని ఆడతారు. అలాంటి పురంధరదాసుల వారు ఒక్కొక్క పాట కూడా, ఒక్కొక్క మాట ఒక వేద సమానం, ఒక్కొక్క మాట ఒక ఇతిహాసం, అదొక పెద్ద సాహిత్యం. అలాంటి దాసుల వారి ఆరాధన మనకు రేపు రాబోతున్నది. ఇదే పుష్యమాసంలో వారి ఆరాధన మనకు చాలా వైభవంగా ఉంటుంది. అలాంటి వారి గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು, ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. ಮಾನಾಭಿಮಾನവും ನಿನ್ನದು ಎನಗೇನೋ, ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನೋ. ದೀನ ರಕ್ಷಕ ತಿರುಪತಿಯ ವೆಂಕಟರಮಣ ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು, ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. For more videos like this, subscribe Big TV channel.